మీరు ఎప్పుడు నా నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేసి మీరు టెన్షన్ పడుతూ ఉన్నారా? రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి అండ్ ఎలా మనం రెగ్యులర్ పీరియడ్స్ తెచ్చుకోవచ్చు, అంటే ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి మనకు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకోసమే. రెగ్యులర్ పీరియడ్స్ ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే మన మెన్స్ట్రువల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా నేచర్. మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి హెల్తీ డైట్ అనమాట. సో ప్రతి దానికి మన హెల్త్ అనేది మనం తినే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే మనం హెల్తీ ఫుడ్ తినడం వల్ల మనం రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు అనమాట మనకి. సో చాలామంది ఇప్పుడు బిజీ లైఫ్ షెడ్యూల్లో రోడ్ మీద తినేస్తుంటారు అండ్ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం కానీ షుగర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి పీరియడ్స్ అనేది లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బయట ఫుడ్ అనేది అంత మంచి హెల్త్ కాదు. సో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ మంచి డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకా ఫైబర్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. సో ఇలా బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అండ్ ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల అది అనేది మన మెన్స్ట్రువల్ సైకిల్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో హెల్తీ డైట్ ఫాలో అవ్వండి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినండి. ఇలాంటివి ఫాలో అవుతే మీకు మెన్స్ట్రువల్ సైకిల్ హెల్తీగా ఉంటుంది, మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి డైలీ. ఖచ్చితంగా మనం హైడ్రేటెడ్గా ఉండాలి. ఇలా ఉండడం వల్ల చాలా ముఖ్యం అనమాట. ఇది హైడ్రేటెడ్గా ఉండడం అనేది మన బాడీకి అండ్ మన స్కిన్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా హైడ్రేటెడ్గా ఉండడం వల్ల అది మన హార్మోన్స్ నార్మల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి కూడా ఇది మంచి రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో కీప్ హైడ్రేటెడ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ డైలీ. సో ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడం వల్ల మన హార్మోన్స్ అన్నీ మంచిగా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ అంటే ఏవో వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవంతా కాదు. సింపుల్గా ట్రై చేయండి, యోగా ట్రై చేయండి. సో యోగాలో నాకు తెలిసిన బెస్ట్ అనేది అయితే సింపుల్ అండ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, సూర్య నమస్కారం. సో దీని గురించి నేను చాలా ఒక 2-3 వీడియోస్లో చెప్పాను మీకు, వెయిట్ లాస్లో కూడా హెల్ప్ అవుతుందని. సో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన ఫుల్ బాడీకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో 12 ఉంటాయి, అవి మీరు డైలీ 3 సెట్స్ చేసుకోండి. ఇది ఎనఫ్ అనమాట మీ బాడీకి. సో ఇంకా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, హార్మోన్స్ కూడా మంచిగా నార్మల్గా ఉంటాయి అన్నమాట. అండ్ యోగా చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. యోగా అయితే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు అండ్ స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మనకి రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ వల్ల కూడా మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. సో ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయన్నమాట. సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మనం డిఫరెంట్ టెక్నిక్స్ వాడి రిలాక్సేషన్ వీడియోస్ చూడండి అండ్ రిలాక్సేషన్ మ్యూజిక్ వింటే మీకు మంచిగా స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ ఎనఫ్ స్లీప్ ఉండాలి కంపల్సరీ. స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే స్లీప్ ఉండాలి. సో హెడ్ మసాజ్ చేసుకోవడం, బాడీ మసాజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల బాడీకి రిలాక్సేషన్ ఉంటుంది అండ్ మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడి యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, నేచర్కి దగ్గరగా ఉండండి, పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడం అనేది, మంచి మ్యూజిక్ వినడము, ఇలా కొన్ని చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. డీప్ బ్రీత్ చేయండి, టెంపుల్స్కి వెళ్ళండి. టెంపుల్స్కి వెళ్ళడం ఎందుకంటే టెంపుల్స్లో మనకి పీస్ ఉంటుంది కాబట్టి సో అలా పీస్ఫుల్ ప్లేసెస్లోకి వెళ్ళి మంచిగా మెడిటేషన్ చేయండి. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి దానివల్ల థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్లీప్. మన హ్యూమన్ బాడీకి 7 to 9 అవర్స్ అనేది స్లీప్ కంపల్సరీ ముఖ్యం నైట్లో, అది కూడా. సో 7 అవర్స్ స్లీప్ అనేది మినిమం అనమాట. 7 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సో స్లీప్ లేకపోవడం వల్ల కూడా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల అది మన మెన్స్ట్రువల్ సైకిల్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ జనరేషన్లో చాలామంది నైట్ షిఫ్ట్స్ చేయడం వల్ల
చాలా పరిగెడుతుంది కదా జీవితం అనేది. సో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కొంచెం స్లీప్ అనేది, ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ డే షిఫ్ట్ వచ్చినప్పుడు నైట్లో నిద్ర రాకపోవడం అలాంటివి ఉంటాయి. సో నిద్ర రావడానికి రిలాక్సేషన్ మ్యూజిక్స్ ఉంటాయి, సో అవి వినండి. అండ్ శవాసన చేయడం వల్ల కూడా మంచి స్లీప్, తొందరగా స్లీప్ వస్తుంది. అండ్ అలాగే డీప్ బ్రీత్ చేసుకోవాలి. సో డీప్గా బ్రీత్ తీసుకోవడం వల్ల సైలెంట్గా ఉండండి. ఫోన్ యూజ్ చేయకండి. పడుకునే ముందు 1 గంట ముందు ఫోన్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి. అండ్ అప్పుడు యోగా చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి, సైలెంట్గా ఉండండి. సో తొందరగా నిద్ర పడుతుంది. సరిగా నిద్ర లేకపోవడం వల్ల కూడా మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో దానివల్ల మన మెన్స్ట్రువల్ సైకిల్ దెబ్బతింటుంది. సో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో మంచిగా నిద్రపోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా జనరల్గా నార్మల్గా ఉండే పాయింట్స్ అనమాట. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం మన హెల్త్ చెక్ చేయించుకోవాలి. సో ఏమైనా థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఏదైనా ఉంటే కూడా వీటి వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. సో దానికి సంబంధించిన మెడికేషన్ అనేది సపరేట్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కూడా, ఈ 3 ఉన్నా కూడా మీరు ఇప్పుడు ముందు చెప్పిన అన్ని పాయింట్స్ లేకపోవడం వల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో దీనికి సంబంధించిన మెడికేషన్ వాడుతూ కూడా ఇప్పుడు నేను ముందు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అయితే కనుక, సో ఇవి కొంచెం నార్మల్ ఉంటాయి, మీకు మంచిగా ఉంటుంది హెల్త్. అలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా సో మనం మంచిగా రెగ్యులర్ పీరియడ్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ సింపుల్ స్టెప్స్ అని ఫాలో అవుతూ, అలాగే మంచి పాజిటివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల కూడా మీరు మీ మెన్స్ట్రువల్ సైకిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు రెగ్యులర్ పీరియడ్స్ గెయిన్ చేయవచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే మీ బాడీని మీరు వినండి. సో మీ బాడీని అర్థం చేసుకోండి ఫస్ట్, ఆ తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. సో ఇవన్నీ ఫాలో అవుతూ అండ్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల మీరు మీ రెగ్యులర్ పీరియడ్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ నాన్న ఇచ్చారు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.